అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్ తినాలి. ఏ మతం వాళ్ళైనా సరే జాగ్రత్తగా వినండి. గోవు సంరక్షణ ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్. గోవు యొక్క మాంసం అమ్ముకొని బతకడం గాదు. గోవు పాలు అమ్ముకొని బతకొచ్చు. గోవు పెరుగు అమ్ముకొని బతకొచ్చు. గోవు యూరిన్ గూడా అమ్ముకొని బతకొచ్చు. అర్థమవుతుందా? అంత గోవు అంటే అంత పవిత్రమైనదనమాట. తల్లి పాలు పట్టించలేకపోతే తల్లికి ఇదిగా పాలు మనం ఇచ్చేయలేకపోతే తల్లి మన గోపాలు పట్టిస్తే పిల్లలకి తల్లి పాలలో ఏ అయితే ప్రోటీన్స్ ఉంటాయో ఆ పాలన్నీ కూడా మనం గోపాలలో దొరుకుతాయి. సో ఫస్ట్ నుంచి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు విషయం దగ్గర నుంచి కూడా నేనేం చెప్తున్నా అంటే మీరు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక పెద్ద గోశాల అన్నది ఏర్పాటు చేయండి. పెద్ద గోశాల ఏర్పాటు చేస్తే తిరుమల తిరుపతి దేవస్థానం గోవుల్ని పోషించాల్సిన అవసరం లేదు. గోవులే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పోషిస్తాయని చెప్పేసి చెప్పారు. ఎందుకంటే మనం ఓన్ ఘీ ప్రొడ్యూస్ చేసుకుంటే బయట నుంచి కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు అని చెప్పేసి పదే పదే చెప్తూ వస్తాం. నాకు తెలియని విషయం ఏంటంటే లాస్ట్ గవర్నమెంట్‌లో జగన్ గారి గవర్నమెంట్‌లో ఒక గోశాల కట్టారు. దీని గురించి అంటే నేను తిరుమల తిరుపతి దేవస్థానం ఇష్యూ జరిగిన తర్వాత, లడ్డు ఇష్యూ జరిగిన తర్వాత ఆ ఇష్యూ రైజ్ చేయడం జరిగింది. ఇప్పుడు అదే గోశాల ఎంత ప్రమాదంలో పడిందంటే దాదాపు 100కు పైగా గోవులు మృతి చెందాయని చెప్పేసి ఫోటోలు, వీడియోలతో సహా నిన్న మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. దాన్ని టీటీడీ వాళ్ళు ఫేక్ న్యూస్ ఇది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అక్కడ వాళ్ళెళ్ళి ప్రెస్‌తో కూడా ఛాలెంజ్ చేశారు. అవన్నీ కూడా ఆధారాలతో సహా నేను చూపిస్తా. మళ్ళీ బీజేపీ భానుప్రకాష్ గారు కూడా ఏదో మాట్లాడుతున్నారు. వాటికి కోపం వచ్చింది. వీళ్ళు ఫేక్ న్యూస్‌లు అని చెప్పేసి అంటున్నారు కదా! అవన్నీ ఇప్పుడు నేను చూపిస్తా. ఓకేనా? గో సంరక్షణ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? పురాణాల్లో యుద్ధాలు జరిగిందన్నీ కూడా ఒకటి ఆడదాని వల్ల, ఇంకొకటి గోవుల వల్ల మాత్రమే. అది గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఫస్ట్ అసలు భూమన కరుణాకర్ రెడ్డి గారు చూపించిన ఎవిడెన్సెస్ పవనానంద స్వాముల వారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి గోశాలలో గత 3 నెలలుగా దాదాపు 100కు పైగా గోవులు మృతి చెందుతున్నాయి. దీన్ని దాచిపెట్టేసిన స్థితిలో ఉన్నాయో టీటీడీ దీనికి ఏం పోస్ట్ చేస్తుంది, ఇది ఫేక్ అని చెప్పేసి చేస్తుంది. ఫేకా? చూడండి ఆయన ఏం మాట్లాడుతున్నాడు. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడే సోషల్ మీడియాలో అవాస్తవాలని నమ్మవద్దు, టీటీడీలో 100కు పైగా గోవులు మరణించాయని సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు అవాస్తవం టీటీడీ అని ఇప్పుడే నేను చూశాను. వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తున్నా, ఏ శ్రీనివాసులు డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ అక్కడ ఫుడ్ అడిషనల్ ఛార్జ్ గా పనిచేస్తున్న ఏ శ్రీనివాసుల్ని వెంకటేశ్వర స్వామి ఆనంద నిలయంకు వచ్చి చెప్పమనండి, ఇది వాస్తవమా అవాస్తవం అని చెప్పేసి. 100కి 100 పాలు గోవులు చనిపోతున్నాయి. ఈ క్షణంలో అక్కడికి వచ్చినటువంటి మీడియా ప్రతినిధులందరినీ తీసుకొని టీటీడీకి వ్యవహరిస్తున్నటువంటి పిఆర్ఓ, టీటీడీ చైర్మన్, ఈఓ, అడిషనల్ ఈఓ అందరూ కూడా గోశాలకు వెళ్లి చూడండి, వాస్తవాలు మీకు తెలుస్తాయి. నెక్స్ట్ దీనికి సంబంధించి టీటీడీ భానుప్రకాష్ గారు ఏం మాట్లాడుతున్నారో చూడండి. ఏ గోశాలైనా అనారోగ్య కారణాలతో చనిపోతాయండి. ఏ గోశాలైనా సరే అనారోగ్య కారణాలతో గోవులు చనిపోతాయి. మన గోశాల కాదు, మీరు ఏ గోశాలకు వెళ్ళినా సరే ఖచ్చితంగా దాంట్లో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్, లేకపోతే ఒకటి మాత్రం కనుక్కున్నాను, పాపం ఏదో యాక్సిడెంట్లో పెట్టి ఒక గోవు చనిపోయిందన్న రైల్వే ట్రాక్ దగ్గర. ఆ ఆవులలో ఒక ఆవు, అందులోనూ కూడా అత్యంత ముఖ్యమైనటువంటి సాహివాల్ ఆవు గత కొద్ది రోజుల క్రితం నిండు చూలాలు పూర్ణ గర్భవతి అయినటువంటి ఆ గోమాత వీళ్ల దగ్గర నుంచి గోశాల నుంచి తప్పించుకొని వెళ్లి నేరుగా రైలు కింద పడి తల్లి బిడ్డ మరణించినాయంటే ఎంతగా వీటిల మీద పర్యవేక్షణ కరువైంది. దాని చెవులకు ట్యాగులు వేస్తారు. ఆ ట్యాగును కూడా ఆ చెవులు కత్తిరించేశారంట అధికారులు, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది. అది టీటీడీకి సంబంధించింది కాదు అని తేల్చడానికి ప్రయత్నం చేసినారు. మిగతా కొన్ని అనారోగ్య కారణాలతో చనిపోయింది వాస్తవం. గోవుల్ని కాపాడిన వాళ్ళు రాష్ట్రాన్ని ఎట్లా కాపాడతారా? నాకు అర్థం కాక అడుగుతాను. గోవుకు ఇంపార్టెన్స్ ఇప్పుడే కదా చెప్పింది. ఎండాకాలం వచ్చింది, వాటికి సంబంధించి ఇది ఉంటుంది, దాన్ని జాగ్రత్తగా ఎట్లా తీసుకోలేకపోతున్నారు? దాని జాగ్రత్తగా తీసుకోలేకపోతున్నారు మీరు. ఓకేనా? వాటి నుంచి వచ్చే ఇత్తోనే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ప్రసాదం తయారు చేయడం జరుగుతుంది.
ఉం? లేదు మేము బయట నుంచి ఏది చేసుకోవాలి, మేము బయట నుంచి ఏది చేసుకోవాలని ప్లాన్లు ఇలా చేస్తున్నారండి. ఉం? తిరుమల తిరుపతి దేవస్థానానికి చాలా భూములు ఉన్నాయి. ఆ భూముల్లో ఎన్నో లక్షల గోవులు పెంచొచ్చు. గోహత్యలు అన్నీ జరగవు మీరు అలా చేస్తే. ఆ? మీకు అలా చేస్తే మీ కాంట్రాక్టర్లు బయట ఇవ్వడం కాంట్రాక్టర్ పోతుంది అనుకుంటున్నారు ఏంటి? నెయ్యి కాంట్రాక్ట్ దేవాది దేవుడు అన్నీ చూస్తూనే ఉన్నాడు. మళ్ళీ రిపీట్ చేయొద్దు గతంలో ఏదైతే జరిగిందో. నేను దాని గురించి ఇండెప్త్గా చెప్పాలని చెప్పేసి అనుకోవట్లేదు. జై శ్రీరామ్. సెలవు.